ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ విభజన కాకముందే బస్సుల రంగులు మార్చుకుంటోంది. ఇప్పుడున్న బస్సులకు కొత్త రంగులు అద్దుతోంది ఏపీ ప్రభుత్వం. తెలుగుదేశం పార్టీ రంగైన పసుపు డామినేట్ అయ్యేలా ఆర్టీసీ బస్సులకు రంగులను మిక్స్ చేస్తోంది. సూపర్ లగ్జరీ బస్సులు ఇకపై పసుపు ఎరుపు రంగుల షేడ్స్ తో దర్శనమివ్వనున్నాయి. డీలక్స్ బస్సులు లైట్ బ్లూ కలర్ తో ఎల్లో రెడ్ లైనింగ్ లో కనిపించనున్నాయి. ఎక్స్ప్రెస్ బస్సులకు వైట్ అండ్ డార్క్ బ్లూ కాంబినేషన్ లో కొత్త రంగులు అద్దారు. గ్రామీణ ప్రాంతాల్లో తిరిగే పల్లె వెలుగు బస్సులను పూర్తిగా మార్చేస్తున్నారు. పేరును తెలుగు వెలుగుగా మార్చిన టీడీపీ ప్రభుత్వం బస్సుల డోర్లను పసుపు రంగుతో షేడ్ చేశారు. బస్సు బాడీ మాత్రం వైట్ కలర్ ఫోకస్ అయ్యేలా తీర్చిదిద్దారు. గ్రావెల్ రోడ్స్ ని బీటీ రోడ్లుగా తయారు చేసుకోవటం, సింగిల్ లైన్ డబుల్ లైన్ చేయటం, డబుల్ లైన్ 4 లైన్ చేయాలని వారు కూడా చెప్పడం జరిగింది. ఏదేమైనప్పటికీ మొత్తం మీద పంచాయతీ సంబంధించిన రోడ్ల మీద కూడా ముఖ్యమంత్రి గారు రివ్యూ చేసి పంచాయతీ సంబంధించిన రోడ్లు కానీ R&B రోడ్స్ కానీ మొత్తం ఎన్ని కిలోమీటర్లు ఏ పొజిషన్లో ఉన్నాయి ఇవన్నీ కూడా నివేదికలు తయారు చేసి ఇవ్వాలని 4-5 రోజుల్లో ఇవ్వాలని వారు ఆదేశించడం జరిగింది. బస్సుల కలర్ మార్చడంతో పాటు ఆర్టీసీ బలోపేతానికి ఏపీ ప్రభుత్వం ప్లాన్ చేస్తోంది. ప్రజలకు రవాణా మరింత సులభతరం చేసేలా కొత్తగా మరో 1100 బస్సులను అందుబాటులోకి తీసుకువస్తున్నారు. రిపబ్లిక్ డే రోజున విజయవాడలో 100 బస్సులను సీఎం చంద్రబాబు ప్రారంభించనున్నారు. మిగతావి విడతల వారీగా ఏపీ రోడ్లపై పరుగులు పెట్టనున్నాయి. ఎక్కడైతే యాక్సిడెంట్ జరుగుతున్నాయో వాటిని పోలీస్ అండ్ నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా వారు సంబంధించిన ఆఫీసర్ కూడా కూర్చోబెట్టి మీటింగ్ కండక్ట్ చేయబోతున్నాం. దాన్ని కూడా అన్ని విధాలుగా కూడా యాక్సిడెంట్స్ నివారించడానికి మనకు కావాల్సిన సైన్ బోర్డ్స్ కానీ రేడియం స్టిక్కరింగ్ కానీ ఇవన్నీ కూడా ఇవ్వాలని ఒక ఆలోచనలో సీఎం గారు సూచించారు. దాన్ని కూడా మేము రెడీ చేసుకుని రేపు 4-5 డేస్లో ఒక నివేదిక తయారు చేసి దాని మీద కూడా స్పెషల్ డ్రైవ్ చేసి జీరో యాక్సిడెంట్ తీసుకోవాలని కూడా మేము ఆలోచిస్తున్నాం. మొత్తానికి ఏపీలో కొత్త ఏడాది డొక్కు బస్సుల స్థానంలో కొత్త బస్సులు రానున్నాయి. అయితే తెలుగుదేశం పార్టీ రంగు ప్రభుత్వ బస్సులకు రుద్దుతున్నారనే విమర్శలు వచ్చే అవకాశం ఉంది. అయితే పసుపు రంగు శుభసూచకమని సమర్థించుకునేందుకు టీడీపీ నాయకులు రెడీగా ఉన్నారు.